IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీలో మరొక హత్య ఘటన వెలుగు చూసింది. నంద్యాల జిల్లా నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రధాన అనుచరుడు సుబ్బారాయుడు నిన్న హత్యకు గురవటం జరిగింది. ఆయన్ను స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. ఆయన్ను కొంతమంది వ్యక్తులు వెంటాడి రాళ్లతో కొట్టి అత్యంత పాశవికంగా హత్య చేశారనేటువంటి విషయాన్ని పోలీసులు మీడియాకి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇది టీడీపీ నాయకులే చేశారు అని చెప్పి మృతుడి భార్య ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మృతదేహం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుడి భార్య మాత్రం దీంట్లో టీడీపీ కార్యకర్తల హస్తం ఉందని, స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలే తన భర్తను హతమార్చారని చెప్పి ఆమె ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే టీడీపీ మాత్రం తమకేం సంబంధం లేదని, పార్టీ పరమైనటువంటి హత్యలు, రాజకీయ పరమైనటువంటి హత్యలు ఇవి కావు అని చెప్పి వారు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఓవరాల్గా నిందితులు ఎవరు అనేటువంటి దాని మీద పోలీసులు దృష్టి సారించి విచారణ కొనసాగిస్తున్నారు. మరి త్వరలోనే నిందితులు ఎవరనేది తెలియటువంటి అవకాశం ఉంది.